హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో రీసెంట్గా మన ఛానల్ ఒక కామెంట్ అయితే చేశారు ఒకరు, మీరు ఆర్మీ వైఫ్ కదా, మీకెందుకు వీడియోస్ అని చెప్పేసి. సో నేను ఆ టాపిక్ పైన ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒక చిన్న టాపిక్ మీతో ఆ కామెంట్కి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. బట్ చిన్న టాపిక్ అయితే ఒకటి షేర్ చేస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనుకున్న ఆ థాట్ నాకు ఎలా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మా మ్యారేజ్ అవ్వకముందు మా హస్బెండ్ అయితే నాకు ఫోన్ అయితే ఇచ్చారు. సో సంబంధం అయిన తర్వాత సో ఇంకా అప్పుడు నేను ఎక్కువగా యూట్యూబ్ చూడడం, నెక్స్ట్ వచ్చేసి టిక్టాక్ చూడటం ఇలాంటివి చేసేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత టిక్టాక్ వీడియోస్ అనేవి ఫన్నీగా చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో సరదాగా చేసుకునేదాన్ని కూడా. నెక్స్ట్ ఇంకా అలా యూట్యూబ్ చూస్తూ ఉంటే అప్పుడు టిక్టాక్ అనేది ఒకసారి బ్యాన్ అయిపోయింది, చాలామంది తెలిసే ఉంటుంది. ఇంకా బ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చేసి అంటే చాలామంది ఫేమస్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అయితే నేను చూశాను. సో ఎందుకు ఇలా పెడుతున్నారని చెప్పేసి నాకు అస్సలు అయ్యేదే కాదు. సో కొన్ని రోజుల తర్వాత నేను కొన్ని టెక్ వీడియోస్ ఛానల్స్ టెక్ వీడియోస్ చూశాను. రికమెండేషన్స్లోకి మన ఫోన్కి వచ్చినవి. సో వాళ్ళు వచ్చేసి అప్పుడు ఇలా ఎర్న్ చేసుకోవచ్చు, ఇలా వ్లాగ్స్ చేస్తే ఇలా ఎర్న్ చేసుకోవచ్చు, లేదంటే కుకింగ్ వీడియోస్, లేదంటే ఎక్సెట్రా వీడియోస్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు తెలుసుకున్నానండి. సో నాకు వచ్చేసి బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి నేను కాలేజ్ చదివే డేస్లో అంత త్వరగా మ్యారేజ్ చేసుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి ఒక పెద్ద కోరిక అయితే ఉంది. సో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ వదిలేసి ఇంకా ఆర్మీ వాళ్ళు కదా, ఇంకా వీళ్ళతో అదర్ స్టేట్స్కి వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకూడదు. సో ఇంకా అలా వెళ్ళిపోయాను అనమాట. అప్పట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, బెంగళూరులో వేశారు మాకు డ్యూటీ అయితే. సో ఇంకా చుట్టూ హిందీ వాళ్ళు, ఎటు చూసినా హిందీ వాళ్ళు, నాకు చాలా భయం వేసింది. ఫస్ట్లో మనకి భయం వేస్తుంది కదా. సో ఇంకా అలా ఉండేది నా పరిస్థితి. హిందీ వాళ్ళతో ఏం చెప్పుకోలేము, అలా అని చెప్పేసి ఇంట్లో ఉండలేము. సో అలా ఉండేది. కొన్నాళ్ళకి ఇంకా తర్వాత ఇంకా ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడే కదా కరోనా వచ్చింది. ఇంకా కరోనా తర్వాత ఇంకా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంకా డెలివరీ అవ్వడంతో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను. సో హిందీ అయితే ఇంకా అంత పర్ఫెక్ట్గా రాదండి, జస్ట్ నార్మల్గా వచ్చు. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి ఏమైనా చేసుకోవడానికైనా కానీ చిన్న పిల్లలు ఇంకేం చేయలేము. సో అలాంటప్పుడు నేను ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూశాను కదా, సో మనం ఎందుకు ఇలా ఛానల్ స్టార్ట్ చేయకూడదని చెప్పేసి అప్పుడు వచ్చింది నాకు థాట్. మా రిలేటివ్స్లో కూడా చెప్పారనమాట. సో ఇంకా ఖచ్చితంగా నేను చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను. సో కొన్ని వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ కొంచెం ఇవన్నీ కూడా వీడియోస్ అయితే యూట్యూబ్లో చూసాను అనమాట, టెక్ వీడియోస్లో. సో ఇంకా ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి అంటే, ఏ కంటెంట్ ఏం పెట్టాలి అసలు అని చెప్పేసి నాకు అస్సలు తెలీదు. సో కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని, నెక్స్ట్ టిక్టాక్ వీడియోస్ పెట్టేదాన్ని. సో ఇలా కాపీరైట్స్ వచ్చేవి, నెక్స్ట్ ఇలా అయిపోయింది. సో ఇప్పటికీ ఇది నా 4th ఛానల్ అండి. నేను ఇంతకుముందు అలా ఛానల్స్ పెట్టాను, బట్ నాకు అప్పుడు ఏం తెలియదు కాబట్టి అసలు ఎడిటింగ్ కూడా తెలీదు, వాయిస్ ఓవర్ ఇవ్వడం సరిగ్గా తెలీదు, ఎక్కడ ఏం మాట్లాడాలి అవి కూడా సరిగ్గా తెలీదు. సో అప్పటితో పోల్చితే ఇప్పటికీ ఒక 40 or 50% అయితే నేను తెలుసుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి అని చెప్పేసి. సో అలా ఉండేదన్నమాట అప్పుడు పరిస్థితి. సో అప్పుడు నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ అందులో మిస్టేక్స్ ఉండడం వల్ల అసలు వ్యూస్ వచ్చాయి కాదు. బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ మైండ్ పెట్టి మరి కొన్ని వీడియోస్ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో అవి కూడా కొంచెం పర్లేదండి. ఏదైనా మనం రెగ్యులారిటీని ఫాలో అయితే మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి నేను చాలా ఛానల్స్ చూసిన తర్వాత మోటివేట్ అయ్యాను. సో ఇంకా అలా ఉంటుంది అన్నమాట.
సో ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నా. అంటే ఒక క్లారిటీ రావాలి కదా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానని చెప్పేసి. సో చాలా స్ట్రగుల్స్ అండి నేను ఫేస్ చేశాను. సో నాకు ఇంకా వేరే దారి లేక నేను యూట్యూబ్లోకి వచ్చాను. అంటే టైలరింగ్ నేర్చుకున్నాను, బట్ అంత పర్ఫెక్ట్గా కాదు, అది కూడా సగమే. నేను ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటానని చెప్పేటప్పటికి మా హస్బెండ్ ఇంకా పోస్టింగ్ వచ్చింది, ఖచ్చితంగా రావాలని చెప్పేసి అన్నారు. అంటే రూమ్ అయితే మనకి వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి, మళ్ళీ మనకి నచ్చినప్పుడు వాళ్ళైతే ఇవ్వరు. సో అలా ఉంటుంది ఆర్మీలో అన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు నెగ్లెక్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వచ్చేసాను. సో టైలరింగ్ కూడా లైట్గా ఒక ఐడియా అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. సో అంటే టైలరింగ్ నేర్చుకుంటే ఎప్పుడైనా యూస్ అవుతుంది, బట్ ఇప్పుడైతే ఏం యూస్ అవ్వదు. ఇప్పుడు యూస్ అయ్యేది యూట్యూబ్ మాత్రమే, వేరే దారి లేక యూట్యూబ్లోకి అయితే వచ్చాను. యూట్యూబ్ అనేది అంత ఈజీ కూడా కాదు, చాలా అంటే చాలా స్ట్రెస్తో కూడిన పని అనమాట. అయినా కానీ వీడియోస్ చేస్తేనే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్కి లక్షల్లో ఏం శాలరీ వచ్చేదండి. మా హస్బెండ్కే కాదు చాలామందికి. జస్ట్ ఆర్మీ అంటే చాలామంది అనుకుంటారు ఎక్కువ శాలరీ వస్తుందేమో అని చెప్పేసి. వస్తుంది, బట్ ఏంటంటే అంత ఎక్కువ రాదు, సర్వీస్ని బట్టి వస్తుంది. వచ్చినా కానీ ఈఎంఐలు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోన్స్, సో ఇంట్లో ఖర్చులు, ఇంట్లో వాళ్ళందరినీ తనే కదా పోషించాలి ఇంకా. సో వాటికి సరిపోతుంది అనమాట. ఇంకా పిల్లల ఫీజులు, సో ఇవన్నీ అంటే ఆర్మీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది తెలియని వాళ్ళకి ఇలా అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. అస్సలు ఒక్క రూపాయి కూడా మిగలదు మంత్ ఎండ్ వచ్చేటప్పటికి. సో అలా ఉంటుంది అనమాట. సో కొంచెమైనా తనకైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు తెలుస్తుంది యూట్యూబ్ ఎలా ఉంటుంది, యూట్యూబ్ పరిస్థితి ఏంటి, ఇంత అసలు స్ట్రెస్తో కూడిన పని అని చెప్పేసి ఎడిటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది నాకైతే. సో నెక్స్ట్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా ఎంత మిస్టేక్ అయినా కానీ కామెంట్ చేస్తారు. సో అలా ఉంటుందండి. సో ఇంకా నేను అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఆశతో అయితే స్టార్ట్ చేశాను. బట్ అంత ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే వ్యూస్ ఏం రావట్లేదు. బట్ ఓకే, ఫస్ట్ ఛానల్స్తో పోలిస్తే ఈ ఛానల్ అయితే చాలా బెటరు. అండ్ ఈ ఛానల్ అయితే మరి మార్చనని కూడా నేను చెప్తున్నాను. సో అదండి, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఆర్మీ వాళ్ళకి కూడా, ఆర్మీ వాళ్ళ వైఫ్స్ కూడా ఇలా వీడియోస్ చేయాలని ఒక తపన అయితే ఉంటుంది. సో అది మీరు గుర్తించండి. సో లైక్